వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్ ని సిట్ కస్టడీకి తీసుకోనున్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డిని 3 రోజులు, దిలీప్ ని 1 రోజు కస్టడీకి తీసుకోబోతున్నారు. మరోవైపు ఇదే కేసులో ఇవాళ 2వ రోజు విచారణకు ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి హాజరు కానున్నారు. నిన్న ఇద్దరిని కూడా 6 గంటలకు పైగానే సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే ఇవాళ కూడా ప్రశ్నించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి అలాగే దిలీప్ ని కస్టడీకి తీసుకోబోతున్నారు. ఇద్దరిని కూడా అంటే శ్రీధర్ రెడ్డిని 3 రోజుల పాటు, దిలీప్ ని 1 రోజు కస్టడీకి తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ విచారణ అయితే కొనసాగుతోంది. నిన్న ఈ కేసుకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరినీ కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు అయితే విచారణ కొనసాగింది. 6:30 గంటల పాటు ఇద్దరిని కూడా విచారించిన సిట్ అధికారులు ఇవాళ 2వ రోజు కూడా విచారణకి హాజరు కావాలని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఇద్దరు కూడా విచారణకి హాజరు కాబోతున్నట్టుగైతే మనకి సమాచారం అందుతుంది. నిన్న విచారణలో భాగంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన ముడుపుల అంశంతో పాటుగా ఆ లిక్కర్ పాలసీలో కొన్ని తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ప్రముఖ బ్రాండ్లకు సంబంధించి అణిచివేత కానీ, అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ సప్లై కానీ, ఈ అంశాలన్నిటి మీద కూడా వీళ్ళిద్దరి పాత్రకి సంబంధించి ఒక్కొక్కరిని 50కి పైగా ప్రశ్నలు సిట్ అధికారులు వేసినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. అయితే వాళ్ళు సరైన సమాధానాలు వారి నుంచి రాలేదని సిట్ అధికారులు అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో 2వ రోజు కూడా విచారణని కొనసాగించడంలో భాగంగానే ఇవాళ విచారణకి రావాలని చెప్పినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఇక ఇదే కేసులో A6గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా పోలీస్ కస్టడీకి ఇస్తూ నిన్న న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల పాటు శ్రీధర్ రెడ్డిని, అదేవిధంగా A30గా ఉన్న దిలీప్ ని 1 రోజు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే శ్రీధర్ రెడ్డిని పోలీసులు సబ్ జైలు నుండి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నేరుగా సిట్ కార్యాలయంలో శ్రీధర్ రెడ్డిని విచారించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ దీనికి సంబంధించిన విచారణ ముగుస్తుందా వీళ్ళిద్దరిది, లేకపోతే ఇవాళ కూడా విచారణ పూర్తయిన తర్వాత రేపు కూడా కొనసాగుతుందా అనేది కొంత ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే రేపటి వరకు మాత్రమే సుప్రీంకోర్టులో అరెస్ట్ చేయకుండా రక్షణ అయితే అటు ధనంజయ రెడ్డి కానీ, ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఉన్న నేపథ్యంలో రేపు ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళ విచారణ ఇవాళతో ముగుస్తుందా, లేకపోతే రేపు కూడా రావాలనేది కొంత ఆసక్తికరంగా మారింది. సౌజన్య, అంటే శ్రీకాంత్, 2వ రోజు విచారణలో భాగంగా ధనుంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా విచారించబోతున్నారు. అలాగే శ్రీధర్ రెడ్డిని కూడా ఇప్పుడు వైద్య పరీక్షల అనంతరం విచారించబోతున్నారు. సో సైమల్టేనియస్ గా విచారించే అవకాశం ఉంటుందా, లేదంటే ఎలా జరగచ్చు? అంటే ముగ్గురిని కూడా విడివిడిగానే విచారించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకళ్ళు చెప్పిన సమాధానాలు, ఒకళ్ళని అడిగిన ప్రశ్నలు, వాళ్ళు ఇచ్చిన సమాధానాలు ఇవన్నీ కూడా వేరువేరు అధికారులు విడివిడిగా విచారిస్తారు. వాళ్ళు ఇచ్చిన సమాధానాలను బేరేజ్ వేసుకొనే కుట్రకు సంబంధించి, అదేవిధంగా జరిగిన కుంభకోణానికి సంబంధించి ఎవరి పాత్ర ఏంటి అనేది నిర్ధారించడానికి ఒక క్లారిటీ రావాలంటే నిందితులందరూ ఒకే చాటు ఉండి సమాధానాలు ఇస్తే కనుక మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళు ఆ ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు కూడా ఒకే విధంగా ఇస్తారన్న నేపథ్యంలో ముగ్గురిని కూడా విడివిడిగానే విచారించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. నిన్న కూడా మొదట ధనుంజయ రెడ్డిని విచారించారు. ఆ తర్వాత 4 గంటల తర్వాత మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డిని కూడా విచారించిన నేపథ్యంలో ఇవాళ శ్రీధర్ రెడ్డిని కూడా వేరే అధికారులు, మొత్తం సిట్కి సంబంధించిన చాలా మంది అధికారులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క
నిందితుడిని విచారించే బాధ్యతని అప్పచెప్తా ఉన్నారు. మొత్తం అందరి విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానాలు, సిట్ వేసిన ప్రశ్నలు కానీ సమాధానాలు మొత్తాన్ని బేరీజ్ వేసుకోవటం, సేకరించిన ఆధారాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన సమాధానం వీళ్ళన్నింటినీ క్రోడీకరించి ఒక నిర్ధారణకి వస్తున్న నేపథ్యంలో విడివిడిగానే విచారించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. ముగ్గురిని కూడా ఇవాళ వేరువేరుగానే విచారిస్తారని అయితే మనకు సమాచారం అందుతుంది. సౌజన్య అండ్ శ్రీకాంత్, నిన్న 50 to 60 క్వశ్చన్స్ వరకు కూడా ఫేస్ చేశారు ఇద్దరు కూడా. సో అదే క్వశ్చన్స్ ఈ రోజు శ్రీధర్ రెడ్డికి రిపీట్ అయ్యే అవకాశం ఉందా? అండ్ మోర్ ఓవర్ ఈ రోజు ధనుంజయ రెడ్డికి అలాగే కృష్ణమోహన్ రెడ్డికి ఎన్ని గంటల పాటు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది? అంటే నిన్న అయితే ఇద్దరిని కూడా సుమారు 6 గంటల పైగా విచారణ సిట్ అధికారులు అయితే చేయటం జరిగింది. ఇవాళ కూడా దానికి సంబంధించి విచారణ మధ్యాహ్నం తర్వాత వరకు, అంటే ఇంతవరకు అయితే ఇద్దరు, అటు కృష్ణమోహన్ రెడ్డి ఇటు ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా సిట్ కార్యాలయానికి ఇంకా చేరుకోలేదు. 11 గంటల సమయం కావస్తుంది. 11 గంటల సమయానికి సిట్ కార్యాలయానికి చేరుకున్నా కూడా మినిమంగా 4-5 గంటలు, అంటే 3-4 గంటల తర్వాత వరకు కూడా విచారణ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి ప్రాథమికంగా అయితే తెలుస్తా ఉంది. ఇక శ్రీధర్ రెడ్డికి సంబంధించి విచారణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు న్యాయమూర్తి కస్టడీ పిటిషన్ మీద ఇచ్చిన ఆదేశాల్లో భాగంగా ఆ సమయం, నిర్ణీత సమయం ఇచ్చారు కాబట్టి శ్రీధర్ రెడ్డిని ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారిస్తారు. విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం సబ్ జైలుకి తరలించి మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకి అతన్ని రెండో రోజు కస్టడీకి తీసుకుంటారు. ఇలాగా 3 రోజుల పాటు శ్రీధర్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. అయితే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి విచారణ మాత్రం ఇవాళ ముగుస్తుందా, లేకపోతే ఇవాళ విచారణ పూర్తయిన తర్వాత రేపు మళ్ళీ రావాలని చెబుతారు. ఎందుకంటే రేపటితో వాళ్ళకి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఊరట ఏదైతే ఉందో అరెస్ట్ చేయొద్దని, శుక్రవారం వరకు చేయొద్దని అయితే ఇప్పటి వరకు అయితే ఆదేశాలు ఉన్నాయి. ఈ లోపుగా విచారణకి వెళ్ళండి, సహకరించండి అని చెప్పిన నేపథ్యంలోనే నేరుగా వాళ్లే సిట్ కార్యాలయానికి నిన్న విచారణకు కూడా వచ్చిన నేపథ్యంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన విచారణ ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు జరిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దాని కంటిన్యూటీకి సంబంధించి మాత్రం విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు విచారణకు రావాలని చెప్పినా కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. సౌజన్య. ఎస్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు శ్రీధర్ రెడ్డి విచారణ ఎదుర్కోబోతున్నారు. అయితే ఇప్పటికంటే నిన్న 6.5 గంటల పాటు కూడా ధనుంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని విచారించడం జరిగింది. సో ఈ రోజు అగైన్ వాళ్ళని విచారించబోతున్నారు. అలానే ఈ రోజు శ్రీధర్ రెడ్డిని కూడా విచారించబోతున్నారు సిట్ అధికారులు.